One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics, extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. హలో వెల్కమ్ టు వెరండా తెలుగు ఛానల్. నేను మీ ప్రభు సార్. ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి జ్యుడిషియరీ ఎక్స్పాన్షన్, మ్యారిటైమ్ స్ట్రాటజిక్ విజన్, మ్యారిటైమ్ గ్రీన్ సస్టైనబిలిటీ, ఆధార్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజికల్ ఫ్రంటియర్స్, ఈసీఎల్జిఎస్ అనే స్కీమ్, సోలార్ పారాడాక్స్ అంటే సోలార్ ఎనర్జీ, దానికి సంబంధించిన పారాడాక్స్, ఎఫ్డిఐ ట్వీక్స్. సో దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి సుప్రీంకోర్టు రీసెంట్గా క్యాబినెట్ రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జెస్ ఫ్రమ్ 33 to 37 చేయమని చెప్పి ఇట్ వాజ్ అగ్రీడ్. సో దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడుతుంది అండ్ ఎన్నిసార్లు ఇట్లా చేయడం జరిగిందో మనం అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు ఎన్నిసార్లు అని అంటే మనం రీసెంట్గా పీవైక్యూ అబ్జర్వ్ చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఎన్నిసార్లు జరిగింది అని అడగడం జరిగింది. సో హౌ మెనీ టైమ్స్ అనేది కూడా ఇట్ కమ్స్ అండర్ ద రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆస్కింగ్ వే. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపోజ్ అమెండ్మెంట్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఫ్రమ్ 33 to 37 టు ఎన్ష్యూర్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ స్పీడీ జస్టిస్. ఎక్స్పెండిచర్ ఫండింగ్ ఫర్ శాలరీ అండ్ స్టాఫ్ విల్ బి మెట్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో శాలరీ కానీ యాజ్ వెల్ as పెన్షన్ కానీ ఇట్ వాస్ డైరెక్ట్లీ డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్కి కానీ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్స్ కానీ దే ఆర్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ ద consolidated fund of the state of what they are doing. For suppose 2 to 3 states కానీ చేస్తుంటే ఆ 2 to 3 states సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ దోస్ స్టేట్స్ నుంచి వాళ్ళు డ్రా చేయడం జరుగుతుంది శాలరీస్. సో ఎడిషనల్ కాంటెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 124(1) of the Constitution of India provides for the Supreme Court's composition, allowing Parliament to prescribe longer numbers of judges by law. దీనికి సంబంధించిన బిల్ అనేది ప్రపోజల్ పెట్టడానికి క్యాబినెట్ ఆమోదించింది. సో ఎన్నిసార్లు మారిందంటే కాన్స్టిట్యూషన్ 1950లో మ్యాక్సిమం 7 జడ్జెస్ అని చెప్పింది ఎక్స్క్లూడింగ్ CGI. 1956 to 1977 ఇంక్రీజ్ ఫ్రమ్ 10 to 70 జడ్జెస్. నెక్స్ట్ 25, 2008లో 30 జడ్జెస్, 2019లో 33 జడ్జెస్. నౌ ప్రపోజల్ టు 37 జడ్జెస్. సో ఆర్టికల్ 124(1) ఇంపార్టెంట్, దీనికి సంబంధించిన టైమ్ లైన్ ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. సో మన నెక్స్ట్ వచ్చేసరికి మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. సో దీనికి సంబంధించిన న్యూస్ వచ్చేసరికి క్యాబినెట్ అప్రూవ్ షిప్ రిపేర్ ఫెసిలిటీ అట్ వదినార్, గుజరాత్. సో ఎందుకు రీసెంట్గా షిప్ బిల్డింగ్ మీద అంత యాక్టివిటీ జరుగుతుంది? మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ నియర్ విజింగం ఇన్ కేరళ. సో ఈ కేరళలో కానీ లేకపోతే గెలేతే బేలో న్యూ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో కానీ ఎందుకు జరుగుతుంది అని అంటే ఇట్ కమ్స్ అండర్ ద మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2021 విత్ 10-year బ్లూ ప్రింట్. సో 2020 + 10 years 2030. దీంట్లో ఉన్న వెర్టికల్స్ ఏంటంటే మెగా పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, దాని కెపాసిటీ 300 MTPA దాటాలి, ట్రాన్స్షిప్మెంట్ డొమెస్టిక్ హబ్స్ ఎట్ గలేతియా బే ఎట్సెట్రా, షిప్ బిల్డింగ్ టాప్ 10 గ్లోబల్ డెస్టినేషన్ అవ్వాలి వయా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్, inland waterways increasing IWT share to reduce road and rail burden. So logistics cost తగ్గాలి from 14% to 8%. సో టోటల్గా లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గాలనేది ఇండియన్ వాటర్వేస్ సంబంధించిన ఇష్యూ.
సో ఇన్ మ్యారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047. సో క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే మ్యారిటైమ్ ఇండియా విజన్ ఎయిమ్స్ టు విచ్ ఇయర్ 2030, 2047 అంటే 2030, బట్ మ్యారిటైమ్ అమృత్కాల్ విజన్ అనేది 2047. మనం ఇంకో టిప్ ఏంటంటే అమృత్కాల్ వచ్చిందని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. సో స్ట్రాటజీ ఫర్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. సో మన దీంట్లో ఉన్న ఎయిమ్స్ ఏంటంటే మ్యాసివ్ స్కేల్ 10,000 MTPA ఫ్రమ్ 300 MTPA, ఫైనాన్షియల్ అవుట్లే వచ్చేసరికి 80 lakh crores, రియల్లీ 1 trillion టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎయిదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఇండస్ట్రీ. గ్లోబల్ డామినెన్స్ వచ్చేసరికి ఇక్కడ టాప్ 10లో ఉంటే బట్ హియర్ వీ నీడ్ టు బీ ఇన్ టాప్ 5. క్రూయిజ్ సెక్టార్, మల్టిపుల్ డెడికేటెడ్ టెర్మినల్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో గంగా వెజల్ కానీ, సో ఇవన్నీ వీఆర్ అప్రోచింగ్ టు ద అమృత్కాల్ విజన్ 2047కి మార్గదర్శకాలుగా నిలిచాయి. షేడ్ ఫోకస్, గ్రీన్ షిప్పింగ్ అండ్ సస్టైనబిలిటీ. ఈ రెండింటికి మధ్యన కామన్ థింగ్ ఏంటంటే గ్రీన్ షిప్పింగ్ అండ్ సస్టైనబిలిటీ అనేది ఫోకస్డ్ సబ్జెక్ట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. 60% రెన్యూవబుల్ ఎనర్జీ అట్ మేజర్ పోర్ట్స్. దీనికి సంబంధించింది ఏంటంటే మ్యాండేటరీ షోర్ టు షిప్ పవర్ ప్రొవిజన్ ఫర్ డాక్డ్ వెజల్స్. ఫర్ సపోజ్ ప్రతి షిప్ ఓన్లీ డీజిల్ మీద వర్క్ చేస్తుంది, బట్ ఎప్పుడైతే ఆ షిప్ మన పోర్టు వరకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డీజిల్ ఆపేసుకుని మన పోర్టుకున్న గ్రీన్ గ్రిడ్ ద్వారా వచ్చే పవర్తో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి దీని యొక్క విజన్ అనమాట. సో 60% రెన్యూవబుల్ ఎనర్జీ అట్ మేజర్ పోర్ట్స్. అమృత్కాల్ 2047 గ్రీన్ టార్గెట్స్ వచ్చేసరికి 100% గ్రీన్ పోర్ట్స్ అండ్ కంప్లీట్ కార్బన్ న్యూట్రాలిటీ, గ్రీన్ హైడ్రోజన్ బంకరింగ్ అండ్ జీరో ఎమిషన్ కోస్టల్ ఇన్లాండ్ వెజల్స్. సో కోస్టల్ ఇన్లాండ్ వెజల్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన ఏపీ అప్డేట్ ఏంటంటే విశాఖపట్నం హ్యాస్ బికమ్ ద గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ పాయింట్. విశాఖపట్నం. సో UIDAI జాయిన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి UIDAI జాయిన్స్ హ్యాండ్స్ విత్ NFSU ఫర్ సైబర్ క్రైమ్, ఫర్ సైబర్ సెక్యూరిటీ. సో ఎందుకు జాయిన్ అయ్యింది? సో ఈ NFSU ఏంటంటే ఫారెన్సిక్ నేషనల్ ఆర్గనైజేషన్ అండి ఇది. సో ఎందుకు జాయిన్ అయిందంటే UIDAI రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే AEPS అనే కొత్త సిస్టమ్ ఉందండి. సో మనం యూజువల్గా ఏదైనా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మన యొక్క ఫింగర్ ప్రింట్ పెడితే మనం మన బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ విత్డ్రా చేసుకోవచ్చు, అవునా కాదా? సో దీన్ని ఏమంటామంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాం. సో మనం ఎప్పుడైతే అక్కడ మన యొక్క ఫింగర్ ప్రింట్ పెడతామో, పెట్టిన తర్వాత అది ఆధార్ సర్వర్కి వెళ్ళి ఆ ఆధార్ సర్వర్లో మళ్ళీ ఆ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. సో ఫింగర్ ప్రింట్ నుంచి ఆధార్ సర్వర్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ డిస్పర్సల్. సో ఇది టోటల్గా ఉన్న ప్రొసీజర్. సో ఎప్పుడైతే ఈ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అనేది సైబర్ అటాక్స్ గురవుతుంది. ఎట్లా గురవుతుంది సార్ అంటే సిలికాన్ ఫింగర్ ప్రింట్స్ వాడుతున్నారంటండి. అంటే మన యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేది ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో తీసుకుని దాన్ని సిలికాన్ ఫ్యాబ్ చేసి దాన్ని పేమెంట్ సిస్టమ్స్గా మెలీషియస్గా వాడుతున్నారని చెప్పి తెలిసింది. అండ్ ఈవెన్ ఫేస్ స్కాన్స్ కానీ, ఐరిస్ స్కాన్స్ కానీ ఈ మధ్యన డీప్ న్యూరల్ ఫేక్స్ వచ్చేసాయి కానీ. సో ఇట్ ఈజ్ ఈజీ టు ట్యాంపరింగ్. సో UIDAI కానీ NFSU కానీ కలిసి ప్రైమరీ గోల్ ఆఫ్ ఇట్స్ 5-year అగ్రిమెంట్ ఇస్ టు బిల్డ్ అబ్సల్యూట్ సైబర్ రిసైలెన్స్ అరౌండ్ ఆధార్. సో ఇది అందుకని చాలా ఇంపార్టెంట్, బికాస్ వీ కెనాట్ స్టాప్ ఆధార్ అనేది ఇట్ బికేమ్ సో ఇంటిగ్రల్ ఇన్ అవర్ హ్యూమన్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్. మన అందరికీ తెలుసు ఆధార్ విత్ బ్యాంక్ అకౌంట్, ఆధార్ బ్యాంక్ ప్లస్ పాన్ అకౌంట్ ఇవన్నీ కూడా రీసెంట్గా మెర్జ్ చేయడం జరుగుతుంది బికాస్ టు మేక్ ఫాస్ట్ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్. సో దీనికి స్ట్రాటజిక్ పిల్లర్స్ వచ్చేసరికి అకాడమిక్ డెవలప్మెంట్, అప్స్కిల్లింగ్ UIDAI పర్సనల్, సిస్టమిక్ ఇంటిగ్రిటీ, ఆడిటింగ్ సిటిజన్ బయోమెట్రిక్ ఫ్రేమ్వర్క్స్. సో బయోమెట్రిక్స్ అంటే మన యొక్క హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ కానీ, ఐరిస్ స్కాన్స్ కానీ, ఫేషియల్ స్కాన్స్ కానీ మనం ఫింగర్ ప్రింట్ సిటిజన్ బయోమెట్రిక్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఫారెన్సిక్ ఇన్ఫ్రా, బిల్డింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్, టెక్నికల్ సపోర్ట్, రియల్ టైమ్ థ్రెట్ మిటిగేషన్. సో ఎప్పుడైనా సరే ఒక థ్రెట్ జరుగుతుందని తెలిస్తే వెంటనే యాక్షన్లో దిగడానికి అడ్వైజరీ అండ్ రీసెర్చ్, న్యూ కైండ్ ఆఫ్ సైబర్ అటాక్స్ని ఎట్లా ఎదుర్కొనాలో, యాజ్ వెల్ as ప్లేస్మెంట్, డైరెక్ట్ టాలెంట్ పైప్లైన్ ఫర్ NFSU స్టూడెంట్స్.
సో కీ టెక్నాలజికల్ ఫోకస్ వచ్చేసరికి డీప్ ఫేక్ డిటెక్షన్. ఇందాక చెప్పినట్టు ఫేస్ మారిపోయే ఫేస్ని డీప్ ఫేక్ చేసేసరికి ఒరిజినల్ ఫేస్ ఎవరిది ఏ ఫేస్ ఎవరిదో కనిపెట్టలేని పరిస్థితి మన యొక్క సిస్టమ్స్కి వచ్చింది. సో క్రిటికల్ థ్రెట్ టు అథెంటికేషన్, ఎమర్జింగ్ బ్లాక్ చైన్, క్రిప్టోగ్రఫీ అండ్ ఏఐ మోడలింగ్. సో దీనికి సంబంధించిన యూపీఎస్ సిగ్నిఫికెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జామ్ ట్రినిటీ, జన్ధన్ అకౌంట్, ఆధార్ అండ్ మొబైల్, ఈ మూడిటితో మనం ఎక్కడికైనా యాక్సెసిబుల్ అవ్వచ్చు. మనకు ఫైనాన్షియల్ సిస్టమ్స్ యాక్సెసిబుల్ చేయొచ్చు, సోషల్ సిస్టమ్స్ యాక్సెసిబుల్ చేయొచ్చు. ఈవెన్ నరేగా స్కీమ్, ఎంజీ నరేగా రీసెంట్గా ఇది విబి రామ్జీ స్కీమ్గా మారింది. సో అది కూడా దాంతో కూడా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్సే జరుగుతున్నాయండి. సో వీ నీడ్ ఏ రోబస్ట్, ఫాస్ట్గా, అజైల్గా పనిచేసే సిస్టమ్స్ కావాలి మనకి. అండ్ ఇన్స్టిట్యూషనల్ సినర్జీ, యుఐడిఏ ప్లస్ ఎన్ఎఫ్ఎస్యు, ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్తో గవర్నెన్స్ ఎట్లా ఫాస్ట్ అవుతుంది, ఈ గవర్నెన్స్ ఎట్లా జరుగుతుంది, సైబర్ అటాక్స్ని ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్తో ఎట్లా మనం ఈజీగా ఎదుర్కొనగలుగుతున్నాం, యాజ్ వెల్ as షిఫ్ట్ టు ప్రొయాక్టివ్ వర్సెస్ రియాక్టివ్ డిఫెన్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రియల్ టైమ్ థ్రెట్ మిటిగేషన్ అనేది మనం చాలా యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్ న్యూ సెమీకండక్టర్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్. సో ఈ న్యూ సెమీకండక్టర్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ సెమీకండక్టర్స్ అనేవి ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్. అది సెమీకండక్టర్ అని ఎందుకన్నామంటే, ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక పెన్సిల్ తీసుకుంటే పెన్సిల్కి వుడ్ ఉంటుంది, యాజ్ వెల్ as గ్రఫైట్ ఉంటుంది. గ్రఫైట్ అనేది మధ్యలో ఉన్న బ్లాక్ కలర్ కార్బన్ మెటీరియల్. సో ఎప్పుడైతే ఇట్లా ఉంటుందో పైన వుడ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇన్సులేటర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దాని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, బట్ గ్రఫైట్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఏదర్ ఇట్ ఈస్ ఏ కండక్టర్ ఆర్ ఇన్సులేటర్గా మనం డిఫైన్ చేయొచ్చు. బట్ సెమీ కండక్టర్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ పార్షియల్లీ కండక్టింగ్ యాజ్ వెల్ as నాన్ కండక్టింగ్. అవి ఎట్లా పనిచేస్తాయి సార్ అంటే, సిలికాన్స్ మధ్యన గెలీనియం నైట్రేట్ అండ్ జెర్మీనియం నైట్రేట్ ఇట్లాంటి కెమికల్స్ని యాడ్ చేయడం ద్వారా దీన్ని ఏమంటామంటే డోపింగ్ అంటాం. సో ఇలాంటి ప్రాసెస్ని యాడ్ చేయడం ద్వారా ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి సెమీ కండక్టర్స్. సో ఇట్ క్యాన్ రెగ్యులేట్ వెన్ ఇట్ క్యాన్ కండక్ట్ ద ఎలక్ట్రిసిటీ. సో a semiconductor's conductivity sits in between conductors such as copper wire or insulators like glass. Silicon is the most common material due to its crystal structure and covalent bonds. Conduction is managed via electrons and holes valence band. This process is refined through doping. So doping ante ఈ యొక్క సిలికాన్ మెటీరియల్లోకి మనం ఎక్స్ట్రా గెలీనియం నైట్రేట్, సో గెలీనియం నైట్రేట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో గెలీనియం నైట్రేట్ని ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని సిలికాన్ యాడ్ చేస్తే మన సెమీ కండక్టర్ తయారవుతుంది. దీంట్లో 2 types, ఎన్ టైప్ అండ్ పీ టైప్. ఎందుకనంటే ప్రిలిమ్స్లో ఇలా ఎన్ టైప్ అండ్ పీ టైప్ బిలాంగ్స్ టు విచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అని అడుగుతాడు. మనకి ఈజీగా ఈ ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ వస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే, రీసెంట్గా ఏమైందంటే న్యూ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ గుజరాత్ అండి. సో దీనికి సంబంధించింది 2 major ప్రాజెక్ట్స్ ఇన్ గుజరాత్. ఇవి ఏంటంటే మినీ అండ్ మైక్రో ఎల్ఈడి ఫెసిలిటీ సచ్ as గెలీనియం నైట్రేట్ టెక్నాలజీ, ఇండియాస్ ఫస్ట్ కెమికల్ ఫెసిలిటీ, ప్యాకేజింగ్ ఫెసిలిటీ, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ఆపరేషన్స్. ఇంపాక్ట్ ఈ 2 యొక్క ప్రాజెక్ట్స్ ఇంపాక్ట్ ఏంటంటే 3,936 crore ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ as 2,230 స్కిల్డ్ జాబ్స్. ISM మొమెంటమ్, ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్స్ మొమెంటమ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ స్కీమ్ గురించి మనం చాలా డీటెయిల్గా చూద్దాం. సో ఇలా మన స్కీమ్స్ చదివేటప్పుడు ప్రజెంట్ స్టేటస్ చూడాలి, యాజ్ వెల్ యాజ్ ఆ స్కీమ్ యొక్క వర్కింగ్ కెపాసిటీ చూడాలి, పొటెన్షియల్ చూడాలి. సో దీని ద్వారా కంప్లీట్గా 12 అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ టోటలింగ్ 1.64 lakh crore ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం జరిగింది. డిజైన్ సపోర్ట్, ప్రొపల్లింగ్ వరల్డ్ క్లాస్ చిప్ డిజైన్ క్యాపబిలిటీస్, 315 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్టెడ్, 104 స్టార్టప్స్ రిసీవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. దిస్ ఈస్ ద డిజైన్ క్యాపబిలిటీ వాట్ వీ హ్యావ్. ఇండియాకి చాలా వరకు డిజైన్ చేసే క్యాపబిలిటీ ఉంది, బట్ మనం ఎందులో ల్యాగ్గా ఉన్నామో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ యొక్క 4 pillars మనం అబ్జర్వ్ చేస్తే 50% ఫిజికల్ సపోర్ట్ ఫర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ వేఫర్ ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే ఫ్యాబ్స్, 50% సపోర్ట్ ఫర్ టీఎఫ్టీ, ఎల్సిడి ఆర్ ఎమోలెడ్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ డిస్ప్లే ఫ్యాబ్స్ అండి. ఏటీఎంపీ OSAT అంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్.
ఫర్ సపోజ్ ఈ 3 ఆపరేషన్స్, ఈ 4 ఆపరేషన్స్ అదే కంపెనీ చేసుకుంటే, అంటే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని అది ఇలా అసెంబ్లింగ్, టెస్టింగ్ అండ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ చేసుకుంటే దాన్ని ఏటీఎంపీ కంపెనీస్ అంటాం. అలా కాకుండా ఇది వేరే వేరే కంపెనీస్ కూడా ఈ ఆపరేషన్ చేస్తుంటే దాన్ని ఒసాట్ అంటాం, అవుట్ సోర్సింగ్. So 50% capex support for assembly and testing, design linked incentives for chip design, 24+ startup supported. So ఇవి 4 pillars of ISM. ఫస్ట్ ఇదండి సిలికాన్ ఫ్యాబ్స్ తయారు చేయడం, డిస్ప్లే ఫ్యాబ్స్ తయారు చేయడం, ఏటీఎంపీ ఒసాట్స్ ఉండడం, యాజ్ వెల్ యాజ్ డిఎల్ఏ స్కీమ్ ఉండడం. అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ టోటల్ 1.64 lakh. ఇవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. ట్రాన్సిషన్ టు ద ISM 2.0, ఫోకసింగ్ ఆన్ డీపర్ సప్లై చైన్ విత్ 1,000 crore ఫ్రెష్ అలొకేషన్, డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ రా మెటీరియల్స్. సో వాట్ ఎవర్ సిలికాన్ కానీ గెలీనియం నైట్రేట్ కానీ ఇవి మనం తీసుకోవడం. ఫుల్ స్టాక్ ఇండియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఐపీ రైట్స్ ఉండడం, ఇండస్ట్రీ లెడ్ రీసెర్చ్ అండ్ స్పెషలైజేషన్, వర్క్ ఫోర్స్ ట్రైనింగ్. సో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి రెసిలెన్స్, స్కేల్, జాబ్ నియర్లీ 1 lakh plus హై స్కిల్ జాబ్స్ క్రియేటెడ్, అటానమీ, అప్గ్రేడింగ్, SCL మొహాలీ 28 nanometer ఫర్ స్పేస్ అండ్ డిఫెన్స్. సో మనం అబ్జర్వ్ చేస్తే సెమీకండక్టర్ మిషన్కి వచ్చేసరికి సెమీకండక్టర్స్ అనేవి డిఫరెంట్ ఫ్యాక్టరీస్లో తయారవుతాయి. సో దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి డిజైన్ చేయడం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి డిజైన్ చేయడం, సిలికాన్ ఫ్యాబ్స్, ఏటీఎంపీ, రిలీజ్. సో డిజైన్, సిలికాన్ ఫ్యాబ్స్, ఏటీఎంపీ అండ్ రిలీజ్ అని. సో ఇప్పుడు ఏదైనా మనం ఒక చిప్ తయారు చేయాలంటే వీ నీడ్ టు డిజైన్ ఇట్. మనం ఇండియా యొక్క పొటెన్షియల్ బట్టి డిజైన్లో మనం చాలా ఎక్సెల్గా ఉన్నాం. బట్ సిలికాన్ ఫ్యాబ్స్ తయారు చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ $multi-million ఇన్వెస్ట్మెంట్ అండ్ $multi-billion ఇన్వెస్ట్మెంట్. నియర్లీ $10 to $15 billion మనం ఒక చిన్న ఫ్యాక్టరీ పెడతానికి సరిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ఏటీఎంపీ అని అంటే మనం ఒక సిలికాన్ ఫ్యాబ్ అనేది ఒక కంప్లీట్ ఒక పెద్ద వేఫర్గా వస్తే మనం దాన్ని కట్ చేస్తాం. ఆ కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మార్కింగ్ చేయాలి. మార్కింగ్ అంటే దానికి ఎక్స్ట్రాగా నోట్స్ యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ మనం ఐసీ చిప్ చూస్తే ఇట్లా ఉంటాయి. సో ఇవి మార్కింగ్స్ అండి. ఇవి మార్కింగ్స్. యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ చేయాలి. నిజంగా దాంట్లో నుంచి సెమీ కండక్టింగ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేదాన్ని టెస్టింగ్ అంటాం. సో నెక్స్ట్ ప్యాకేజింగ్. సో ఇది అయిపోయిన తర్వాత వీ నీడ్ టు ప్యాకేజ్ ఇట్ ఇన్ బెస్ట్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ రిలీజ్. దాన్ని మనం కమర్షియల్ ప్రోడక్ట్గా వాడుకోవాలి. సో ఇవన్నీ ప్రాసెస్లో మనం దీంట్లో చాలా ల్యాగ్గా ఉన్నాం. బట్ ఏటీఎంపీ ద్వారా వీ కెన్ జనరేట్ మోర్ కైండ్ ఆఫ్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ అండి. సో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమమ్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఏటీఎంపీలోనే ఉంటున్నాయి. స్టార్టప్స్ అనేవి డిజైన్ ఫోకస్ మీద ఉన్నాయి. సో రీసెంట్గా ECLGS అనే కొత్త ఇది ఓల్డ్ స్కీమ్ అండి. అది 5.0 అనేది రీసెంట్గా క్యాబినెట్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ ECLGS అనేది మనం డేట్ బ్యాక్ చేసుకుంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ 2020 COVID-19 క్రైసిస్. ఈ COVID-19 క్రైసిస్లో MSME సపోర్ట్ చేస్తూ క్యాబినెట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే అన్కొలరేటెడ్ ఫండ్స్ ఇస్తాం. అంటే నువ్వు ఎట్లాంటి మొరటోరియం పెట్టుకోకుండా నీకు ఫ్రీగా, నాట్ ఫ్రీ, నీకు లోన్స్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ కవర్ అండర్ సెక్యూర్డ్. సో ఇప్పుడు ఏదైనా ఒక MSME ఫెయిల్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్కి డైరెక్ట్గా రీపే చేస్తుంది. సో దానికి సంబంధించిన 5.0 యొక్క గైడ్లైన్స్ ఏంటంటే ఎలిజిబుల్ బారోవర్స్ ఇప్పుడు MSMEs, నాన్ MSMEs కూడా వచ్చారు. యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ కూడా వచ్చినాయి. సో గ్యారంటీ కవరేజ్ నేను ఇందాక చెప్పినట్టు నువ్వు డిఫాల్ట్ చేసిన గవర్నమెంట్ పే చేస్తుంది. కాబట్టి ఎంత పే చేస్తుంది అంటే 100% ఫర్ MSMEs పే చేస్తుంది, 90% ఫర్ నాన్ SMEs ప్లస్ ఎయిర్లైన్ సెక్టార్. క్వాంటమ్ ఆఫ్ సపోర్ట్. సో ఎంతవరకు సపోర్ట్ చేయగలదు? సో ఈచ్ MSMEకి 20% ఆఫ్ పీక్ వర్కింగ్ క్యాపిటల్ capped at 100 crore up to for 100% for airlines. సో ఎందుకు వర్కింగ్ క్యాపిటలే సార్, నాట్ ఆన్ సీడ్ క్యాపిటల్ అంటే ఈ స్కీమ్ వచ్చే ముందలే ఏవైతే MSMEs COVID-19 ద్వారా బిజినెస్లో అయిపోయినాయో బట్ దే నీడ్ టు పే రెంట్, దే నీడ్ టు గివ్ శాలరీస్. సో వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ అనేది అలానే ఉంది. సో అది కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం. సో ఈ ECLG స్కీమ్ అనేది స్టార్టింగ్ నుంచే వర్కింగ్ క్యాపిటల్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ టీనర్ అంటే ఎన్ని ఇయర్స్ లోపల కట్టాలంటే 5 years ప్లస్ 1 year మొరటోరియం
ఎయిర్లైన్స్కి వచ్చేసరికి 7 years + 2 year moratorium, ఫీజ్ అండ్ డ్యూరేషన్, నో గ్యారంటీ ఫీ. కీ ఇంపాక్ట్ ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ జాబ్స్. ఇందా చెప్పినట్టు ఈసీఎల్జిఎస్ COVID-19లో ఎట్లయితే జాబ్స్ ప్రొటెక్ట్ చేసిందో మళ్ళీ అలానే ప్రొటెక్ట్ చేస్తుంది. ఎన్ష్యూర్స్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్, ప్రమోట్స్ అన్ఇంటరప్టెడ్ డొమెస్టిక్ ప్రొడక్షన్, ప్రివెంట్స్ జాబ్ లాసెస్. The scheme aims to enable businesses to tide over the challenges arising from the West Asia conflict and ensuring the resilience of MSMEs and airline sector. So recently MSMEs one of the idea రాగానే we need to understand the threats అండి. సో దీని యొక్క డెఫినేషన్, దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటో ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ ఇఫ్ యూ వాంట్ ద వీడియో ఆన్ దిస్ కాన్సెప్ట్, మీ యొక్క రెస్పాన్స్ బట్టి నేను వీడియో చేస్తాను. సో మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియా సోలార్ ఎనర్జీ పారాడాక్స్. సో సోలార్ ఎనర్జీ పారాడాక్స్ ఏంటంటే మనకు ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది రీసెంట్గా 150 GW దాటింది. దాని సంబంధంగా మనం రన్ ఫర్ సన్ అనే మ్యారథాన్ కూడా కండక్ట్ చేసుకున్నాం. బట్ ఈ 150 GW మారినంత మాత్రాన మనకి జనరేషనల్ కెపాసిటీ 150 GW రాదండి. ఇట్స్ మీన్లీ ఓన్లీ 10.8%. సో ఇట్లా మనకు ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత ఉన్నా సరే జనరేషనల్ కెపాసిటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎనర్జీ సిస్టమ్ అండి. ఫర్ సపోజ్ సోలార్ ఎనర్జీ ఉంది. సోలార్ ఎనర్జీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మోర్ కైండ్ ఆఫ్ సన్ రేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ జనరేషన్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇట్ నియర్లీ బేర్స్ 21.5% ఆఫ్ లోడ్ని బేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ ఈవినింగ్ అయ్యేసరికి సన్సెట్ అవుతుంది కాబట్టి ఇట్స్ మీర్లీ డ్రాపింగ్ టు 0.1% ఆఫ్ ద లోడ్ కెపాసిటీ. సో మనం ఏదైతే ఎక్స్ట్రా జనరేట్ చేస్తున్నామో ఆఫ్టర్నూన్ వీ నీడ్ టు స్టోర్ ఇట్ ఆన్ ద బ్యాటరీస్ అండ్ బ్యాటరీలో స్టోర్ చేసుకుని ఈవినింగ్ టైమ్స్లో మనం వాడుకోగలగాలి. దీనికి మనకేం కావాలంటే BESS కావాలి, బ్యాటరీ ఎనర్జీ స్టోరింగ్ సిస్టమ్స్ కావాలి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏం చెప్తుందంటే సోలార్ కెపాసిటీ డబుల్ టు 28% in 2026, but generation capacity only grew to 10.8%. సో అండ్ డక్ కర్వ్ అండి. సో ఆఫ్టర్నూన్ టైంలో మనం టోటల్ లోడ్లో సోలార్ ఎనర్జీ ఎంత తీసుకుంటుంది అంటే 21.5% తీసుకుంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి డ్రాప్స్ టు 0.1%. ఎకనామిక్ అండ్ గ్రిడ్ ఇన్స్టెబిలిటీ కుదురుతుంది. ఎందుకనంటే కాన్స్టెంట్, ఇప్పుడు ఫర్ సపోజ్ సోలార్ ఎనర్జీ నుంచి కాన్స్టెంట్గా 21.5% కాకపోయినా కనీసం ఓన్లీ ఒక 10% ఆఫ్ లోడ్ కెపాసిటీ బేర్ చేసుకునే కెపాసిటీ కంటిన్యూస్గా వస్తుంది అనుకోండి. సో గ్రిడ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎక్కడి నుంచి సోర్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి మనకి ఒక పాయింట్స్ అనేవి బయటికి వెళ్తున్నాయి అనేదో దాన్ని బట్టి మన గ్రిడ్ యొక్క స్టెబిలిటీ ఉంటుంది. ఎక్స్చెక్కర్ బర్డన్ 2.3 terawatt curtailed in 2025. Taxpayers pay for ghost power due to PPA guarantees. So power generation లేకపోయినా సరే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ద్వారా దే నీడ్ టు పే ఎక్స్ట్రా మనీ అండి. సో ఇట్ ఈస్ ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్ ఆఫ్ ద పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. అండ్ క్లైమేట్ అండ్ వనరబిలిటీ. ట్రాన్సిషన్ కొలైడ్స్ విత్ యాక్చువల్ క్లైమేట్ చేంజ్. IMD వార్నింగ్. బిలో నార్మల్ మాన్సూన్ రెడ్యూసెస్ హైడ్రో జనరేషన్ వైల్ హీట్ వేవ్స్ డ్రైవ్ అప్ డిమాండ్. సో రీసెంట్గా IMD ఏం చెప్పిందనంటే మనకి 92% వరకు బిలో నార్మల్ మాన్సూన్ ఉంటుంది. దీని ద్వారా రెయిన్ కూడా 90% పడుతుంది అని చెప్పింది. సో దీని ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎరిడిటీ పెరుగుతుంది అండ్ హీట్ వేవ్స్ పెరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ హైడ్రో జనరేషన్ కెపాసిటీ తగ్గుతుంది. బట్ మనకి గ్రిడ్ అనేది స్టేబుల్గా లేదు. ద ఆపర్చునిటీ. హీట్ వేవ్స్ అలైన్ విత్ పీక్ సోలార్ ఇఫ్ క్యాప్చర్డ్ సోలార్ క్యాన్ డూ విత్ హెవీ లిఫ్టింగ్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే పీక్ సోలార్, హీట్ వేవ్స్ ఉంటాయి కాబట్టి మోర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మోర్ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. మనం దీన్ని అడ్వాంటేజెస్గా కూడా వాడుకోవచ్చు అని చెప్తుంది. సో దీనికి ఏం కావాలి మనకి ఎక్స్ట్రా థింగ్ అంటే ఈ బ్యాటరీస్ కావాలి. ఈ బ్యాటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాటరీస్ కావాలి. ఈ బ్యాటరీస్ ఎకనామిక్స్ ఆర్ అలైనింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ల్యాక్స్. మార్కెట్ సిగ్నల్స్. బ్యాటరీ టరీఫ్స్ డ్రాప్డ్ ఫ్రమ్ 33% in 1 year. జస్ట్ 33%కి పడిపోయినాయండి. ఎగ్జిక్యూషన్ డెఫిసిట్. ఓన్లీ ఇప్పుడు వరకు మన యొక్క బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎంత ఉందంటే 0.7 GWh ఉంది. బికాస్ వీ డోంట్ హ్యావ్ ద R&D కెపాసిటీ, యాజ్ వెల్ యాజ్ మనం నిన్న కరెంట్ అఫైర్స్లో ఏం మాట్లాడుకున్నాం, క్రిటికల్ మినరల్స్ గురించి మాట్లాడుకున్నాం, సచ్ యాజ్ కోబాల్ట్ కానీ, మ్యాంగనీస్ కానీ, జింక్ కానీ, గ్రఫైట్ కానీ. సో మ్యాక్సిమం కైండ్ ఆఫ్ 100% టోటల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ మీద మనం ఆధారపడి ఉన్నాం. అండ్ సొల్యూషన్స్. కమిషనింగ్ ఫోకస్, రౌండ్ ద క్లాక్ ఆప్షన్స్. సో స్ట్రిక్ట్గా PPAs కాకుండా
మనం రౌండ్ ది క్లాక్ ఆప్షన్స్ చేసుకోవడం అండ్ అడ్రస్సింగ్ ద ఫైనాన్సింగ్ వాల్. అండ్ రీసెంట్గా మనం పిఎం సౌభాగ్య స్కీమ్ కూడా చూసాం. సో ఈ పిఎం సౌభాగ్య స్కీమ్ అనేది రూఫ్ టాప్ స్కీమ్ అండి. సో మీకు తెలియకపోతే ప్లీజ్ గో త్రూ ద బ్యాక్ పాత కరెంట్ అఫైర్స్లో నేను ఇవి చెప్పడం జరిగింది ఆ స్కీమ్ గురించి. నెక్స్ట్ రీసెంట్గా ఎఫ్డిఐ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక కంట్రీ గ్రోత్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ ఏదంటే డిపిఐఐటి. సో ఈ డిపిఐఐటి అనేది స్క్రూటినీ చేస్తుంది. సో ఫర్ సపోజ్ ఒక ఫారిన్ కంపెనీ ఫైల్స్ అండ్ అప్లికేషన్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. సో ఎక్కడ ఫైల్ చేస్తుంది అంటే నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఆర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్. సో మనకి ఈ పోర్టల్స్ కూడా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఈజీగా అడిగే క్వశ్చన్స్ అంటే ఇవి. అండ్ డిపిఐటి స్క్రూటినీ చేస్తుంది, అసెన్స్ ప్రపోజల్ టు ద రిలవెంట్ మినిస్ట్రీ. సో వాట్ ఎవర్ ఏదైతే అప్లికేషన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ నుంచి కానీ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ కానీ వస్తుందో అది డిపిఐటి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏ మినిస్ట్రీకి సంబంధించిందో ఆ మినిస్ట్రీకి ఇస్తుంది. షేర్స్ విత్ ఆర్బీఐ యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐతో కూడా షేర్ చేస్తుంది, ఎంహెచ్ఏతో షేర్ చేస్తుంది, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్తో కూడా షేర్ చేస్తుంది. బికాస్ నైబర్హుడ్ కంట్రీస్ నుంచి మనం 100% ఎఫ్డిఐ అనేది సెక్టార్స్ని మనం చాలా వాటిలో ప్రొహిబిట్ చేసాం. మ్యాక్స్ 2 weeks ఫర్ ఎఫ్డిఐ పాలసీ క్లారిఫికేషన్స్. నెక్స్ట్ కన్సల్టేషన్స్ 2 + 4 weeks. 2 weeks ఇనిషియల్ స్క్రూటినీ అండ్ ఇన్ఫో సీకింగ్, 4 weeks ఇంటర్మినిస్ట్రియల్ అండ్ రెగ్యులేటరీ కమెంట్స్. నెక్స్ట్ ఫైనల్ డెసిషన్స్ అనేది 4 weeksలో వచ్చేయాలి. కాంపిటెంట్ అథారిటీ డిసైడ్స్ ఆన్ అప్లికేషన్ ఆఫ్టర్ ద కమెంట్ పీరియడ్. సో 12 weeksలో మనం కంప్లీట్గా ఎఫ్డిఐ అనేది అప్రూవల్ ఉందా లేదా అనేది మనం చెప్పేస్తున్నాం. సో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవ్రీథింగ్ డస్ నాట్ కమ్స్ ఫ్రమ్ ద డిపిఐఐటి. సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అప్రూవల్ అనేది జరగాలి. సెన్సిటివ్ సెక్టర్స్ ఆర్ స్పెసిఫిక్ కంట్రీస్ రిక్వైర్ మ్యాండేటరీ ఎంహెచ్ఏ అప్రూవల్స్ యాజ్ వి డిస్కస్డ్ హియర్. సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే బెంగళూరు సంబంధించిన స్టార్టప్ పిక్సెల్ అనే స్టార్టప్కి కాంట్రాక్ట్ ఫ్రమ్ ద యుఎస్ నేషనల్ రికగ్నైజెన్స్ ఆఫీస్ నుంచి ఒక ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో ఈ యొక్క పిక్సెల్ అనేది ఏం చేసిందంటే పిక్సెల్ అనే స్టార్టప్ ఏం చేసిందంటే ఫైర్ఫ్లై అనే సిస్టమ్ని రూపొందించింది. ఈ శాటిలైట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే స్పెక్ట్రల్ ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ స్పెక్ట్రల్ ఇమేజెస్ ఏం చేస్తాయంటే వాటర్ ఆర్ సాయిల్ యాక్టివిటీని డైరెక్ట్గా ఈ స్పెక్ట్రల్ ఇమేజెస్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది. రేదర్ దాన్ డైరెక్ట్లీ ఇన్వేసివ్ కాకుండా ఇది స్పెక్ట్రల్ ఇమేజెస్ ద్వారా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది మన యొక్క టెక్నాలజికల్ లీప్ ఆర్ స్పేస్ సెక్టార్కి ఇది ఒక పెద్ద లీప్ అండి ఇది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద బిల్ ప్రపోజెస్ టు ఇంక్రీజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఇంక్లూడింగ్ ద CJI to 37. 124(1) of the Constitution empowers the Parliament to increase the number of judges by law. The expenditure for salaries and staff on additional judges will be met from the contingency fund of India. Which of the following statements are given are correct? The periodic expansion of judicial strength of Supreme Court is a necessary but insufficient to step forward ensuring efficient and effective speedy justice in India. మనం దీన్ని ఆన్సర్ చేయడానికి we need to understand more kind of things like సమ్మర్ హాలిడేస్ కానీ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కానీ. సో ఇవన్నీ కూడా మనం రాయాలండి. సో ఇండియా మ్యారిటైమ్ విజన్ గురించి క్వశ్చన్ ఇది. విత్ రిఫరెన్స్ టు డాక్యుమెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 aims to position India as among the top 10 global shipping destinations. Maritime Amrit Kal Vision 2047 targets a port handling capacity of 10,000 MTP and 100% green ports. Galathea Bay and Winningham are being developed as a domestic transshipment hubs to reduce the dependency on foreign ports. Which of the following statements are given are correct? India's maritime strategy has evolved from improving port efficiency to seeking global dominance and total environmental sustainability. So consider the following statements regarding ISM. The central government provides 50% fiscal support for capital intensive wafer fabrication and display fabs. Tata PSMC joint venture in Gujarat is focused on producing high-end 2 nanometers to 7 nanometers node chips for smartphones. ISM 2.0 aims to deepen the supply chain by focusing on the domestic production of semiconductor equipment and raw materials. Which of the following given above is or are correct?
దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్, ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ISM 1.0 to 2.0 represents a strategic shift from establishing manufacturing units to building a holistic, self-reliant semiconductor ecosystem. So ప్లీజ్ కమెంట్ ద ఆన్సర్స్ డౌన్, బికాస్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏమైతే చదువుకున్నామో మనం అది రెగ్యులర్స్గా అప్లై చేస్తూ టెస్ట్కి కానీ వెళ్తే మనం ఈజీగా ఎక్కువ మార్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్లో రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. అండ్ మనం మళ్ళీ కలుద్దాం. హోప్ యూ ఆల్ డూ వెల్. థ్యాంక్ యూ. బాయ్. One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics. Extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. Veranda IAS, where your dream becomes reality.